మొన్న నిన్న జగనన్న గుంటూరు మిర్చి ఆడికి పోయినాడు కదా. ఈ రఘురామకృష్ణ గారు వానికి ఏ రా కుక్క పంది దున్నపోతు నీకేమరా రోగం రా జగనన్న ఆ పిల్ల అమ్మఒడి రాలేదని చెప్పేసి జగనన్నని కలిసి చిన్న ప్రేమతో ఒక ముద్దు పెడితే నా కొడక ట్రోల్ చేస్తావరా పంది. పచ్చ కుక్క బ్యాచ్. ఓ లోకేష్ నా కొడక, నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి అంటావు కదరా కుక్క. నీ పచ్చ కుక్కలకు చెప్పు, పచ్చ బ్యాచ్కు సోషల్ మీడియా పచ్చ బ్యాచ్కి చెప్పురా బాడకోవు. ఇట్లా నాకు చెప్పేదిరా కంత్రి బాడకోవు. ఒక చిన్నారిని ఒక బిడ్డ లాంటిది ఆ పిల్లని ముద్దు పెడితే నువ్వు ఏం ట్రోల్ చేపిస్తావురా లంబడి నా కొడక. రఘురామ్ నా కొడక, నువ్వు నీకు ఒక ఆడపిల్ల ఎందుకు కదరా, నువ్వు కూడా ఎందుకు చేస్తున్నావురా అట్లా? నీకు మనిషివా పశువా? నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉండే గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ప్రజలు జగనన్నకు మాస్ లీడర్ కదా ఆయనకు జనాలు వస్తున్నారని చెప్పేసి ఓర్వలేక మీరు ఆ చిన్న పిల్ల మీద ట్రోల్ చేస్తారా? మీరు మనుషులేరా? మీరు కన్యారా? నీకు ఒక పిల్ల, ఒక కూతురుంది. నీ భార్యగా కూడా ఒక ఆడపిల్లే కదురా, నీ అమ్మ ఒక ఆడదే కదురా. జగనన్న మీద చిన్న పిల్లని ట్రోల్ చేస్తారా మీరు? అమ్మఒడి రాలేదు మామయ్య అని ఆ పిల్ల అంతమందిలో ఒక చిన్న ప్రేమతో ముద్దు పెడితే మీరు దాన్ని మొత్తం అంతా వేరే రకంగా చిన్న పిల్లని కూడా అనుకోకుండా ట్రోల్ చేస్తారా మీరు మనుషులేనారా అసలుకు? మీరు ఏమనుకుంటున్నారా మీరు అసలుకు? జగనన్న అంటే మీరు చాలా తక్కువ అంచనా వేశారు, గుర్తుపెట్టుకోండి కొడకల్లారా. 2029లో ఒక్కొక్కడికి నువ్వు సోషల్ మీడియాలో నేను కూడా యాక్టివ్ అవుతున్నా, ఐడి పెట్టేసి కొడకల్లారా మీరు ఇప్పుడు కాదు, మీకు రపరపని మీకు ఒక్కొక్కడికి ఖర్చు టార్గెట్ చేస్తాం లోకేష్ గారు. నువ్వు విద్యాశాఖ మంత్రి అయితే ఏం పీకుతున్నావు అసలు? ఆడపిల్లలకు వాళ్ళ భోజనం లేదు, ఏం లేదు. ఆ పిల్లలు ఎంత అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం భోజనము పురుగులు వస్తున్నాయి. మీకు తెలియలేదరా? నీ కొడుకున్నాడు, ఇంగ్లీష్ మీడియంలో వద్దంటావు, తెలుగు మీడియం చదవమంటావు. అంటే పేదవాళ్ళు తెలుగు మీడియంలో చదవద్దు, నీ కొడుకు మాత్రమే చదవాలరా అంటే కులపిచ్చారా మీరు ఖమ్మంలో అయితే పేదవాళ్ళు మనుషులు కదరా, ఇంగ్లీష్ మీడియం చదవద్దరా పేదవాళ్ళు? ఒరే లోకేష్గా, నువ్వు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నావేమో ఏపీలో, గుర్తుపెట్టుకో. నిన్ను మాత్రం వదలరే అస్సలుకు. నువ్వు అనుకుంటున్నావేమో నాది పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన నువ్వు అనుకుంటా. వాడేమో గుళ్ళు గోపురాలకు తిరుగుతున్నాడు, వాడు ఒక కుక్క, ఊర కుక్క వాడు. ఆడలకు ఏమన్నంటే నేనున్న ఒక అన్నలాగా ఉంటావు. ఏం బీకుతున్నావు నీ కొడుకును వేసుకొని కుంభమేళ ఆమెల మేళ తిరుగుతున్నావురా. ఒరే పావులాగా, నీ పెళ్ళాన్ని వేసుకొని తిరుగుతాను. నువ్వు నీళ్ళల్లో మునిగి చచ్చిపోయినా బాగుంటుండే. నీ ఎక్స్పోజింగ్ ఇస్తున్నావా మీడియా ముందరా? బట్టల నిప్పదీసి ఎక్స్పోజింగ్ ఇస్తున్నావురా పావులాక కుక్క. నువ్వు ఏమనుకుంటున్నావురా? పిల్లలు చదువులేక వాళ్ళు ఎంత పేదరికంలో ఉండి కూడా జగనన్న అమ్మఒడి, అన్నీ విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ కూడా తీసేసినారు కదరా మీరు. ఆరోగ్యశ్రీ తీసినారు, అన్నీ తీసినారు. ఇంత దారుణంగా చేస్తున్నారే మీరు మనుషులా పశువులరా అసలుకు? అంటే ప్రశ్నిస్తే జైలు పంపుతారా? నా ఏంటికి కూడా బిక్కులేరే మీరు అసలుకు. ఈసారి టచ్ అయ్యండి జగనన్న 2.2 అంటే నీకు అర్థమవుతుంది అప్పుడే. ఒక్కొక్కరికి ప్యాంట్లలో తడుస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. చూసినారు కదా జగనన్న బయటికి రాలేదు, తాడేపల్లె పిల్లి బయటికి కారు కూతలు కూసినారు ఒక్కొక్క నా కొడుకు. ఇప్పుడు బయటకు వచ్చినాడు జనాలకి. ఇప్పుడు జగనన్న మీ సెక్యూరిటీ లేకపోయినా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి అన్నకు సెక్యూరిటీగా ఉంటారు. కానీ మీరు అనుకుంటున్నారు పోలీస్ కుక్కల్లారా ఏం పీకుతున్నారా? జగనన్న సెక్యూరిటీ ఇవ్వకుండా వదిలేస్తారా? ఏంరా జగనన్నను మీరు పోలీసు నా కొడకలారా తిడతారా? జగనన్నను కొడకలారా ఒక్కొక్కరిని మీరు సీనియర్ అయినా ఎవడైనా కానీ వదలరా. మీరు మాత్రం బట్టలు ఊడిదీసి కొడతారా నా కొడకలారా? ఖచ్చితంగా నిలబెడతారు న్యాయస్థానం దగ్గర. గుర్తుపెట్టుకోండి జగనన్న అంటే ఒక బ్రాండ్ రే. మీరు అనుకుంటున్నారేమో నేను ఒక జగనన్న సైనికురాల్ని. అర్థమవుతుందా? జగనన్నను 1 వీక్లో కలుస్తున్నా, అప్పుడు వస్తుంది, అప్పుడు రంగంలోకి దిగుతారు. నేనేంటో అప్పుడేంటో చూపిస్తా, గుర్తుపెట్టుకో. ఐ యామ్ రెడీ, గెట్ రెడీ. యూ రెడీనా? చూసుకుందామా రాయ్, తేల్చుకుందాం కొడకల్లారా. ఒక్కొక్కరు సోషల్ మీడియా మీద పన్నారు. ఏంది వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే రఫ చూసినారు కదా. లైలానా లీలానా సినిమా
దాన్ని దెబ్బకు పాతాల తొక్కి పాడదగినారు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? జగనన్న సైనికురాలంటే ప్రాణం ఇస్తారా. జగనన్న వెంటే ఉంటారు. గుర్తుపెట్టుకో. నేను ఒక ఆడపిల్లరా, నాకు ఉద్యోగం రాలేదు. నేను కూడా ఒక నిరుద్యోగినే. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఈ చంద్రబాబు వల్ల, చంద్రబాబు వచ్చినాక నాకు జాబ్ లేకుండా పోయింది. జగనన్న ఉన్నప్పుడు వస్తుంది ఒక ఆశ ఉండిందిరా. ఈ చంద్రబాబు నిరుద్యోగ వృత్తి లేదు. 3,000 ఇస్తాను. మీ నాయన ఎప్పుడు ఇస్తారా? నీ నాయన సీఎంఏ కదా, ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ఇవ్వమను ఫస్ట్. నిరుద్యోగ వృత్తి, నేను ఒక నిరుద్యోగురాలనే. నాకు నిరుద్యోగ వృత్తి కావాలి. ఏది ఎక్కడిచ్చినారా? జాబులు వచ్చినాయా మాకు? నర్సింగ్ చేసి జాబులు కూడా రాలేదురా మాకు. కష్టపడి మేము నిద్ర ఆగరం లేకుండా చదివి పాస్ అయినాంరా మేము. మాకు జాబులు రాలే. నీ నాయన వచ్చినాక మొత్తం సంఘ నాకు ఇచ్చినారా. మాకు ఉద్యోగాలు రాకుండా చేసినాడు. అప్పుడన్నా ఆల్ఫాబెటికల్ ఉంటుండే, సీనియారిటీ ప్రకారం జాబులు రావాలి. అది లేకుండా చేసినారు. ఇంక ఏమేమి చేస్తారో చెయ్యండి మీరు. ఏమున్నా 2027కు జమిలీ ఎన్నికలు రావాలా? అబ్బబ్బబ్బబ్బా ఎట్లుంటుందంటే అప్పుడు ఉండయరా ఒక్కొక్కడికి లోకిగా, ఒరే పావలగా. అబ్బా మీరు మాత్రం తప్పించుకోలేర్రా. మీరు మాత్రం పొర్రపాడు విద్యాశాఖ మంత్రి లోకిగా, నువ్వు మాత్రం నిన్ను మాత్రం రే చీమలు నలిపినట్లు కాలి కిందేసి తొక్కుతారా నిన్ను మాత్రం. చాలా పేద ప్రజలను, పిల్లలకు చదువు లేకోకుండా వాళ్ళకు బ్యాగులు లేవు, షూ లేవు, బట్టలు లేవు, బుక్స్ లేవు, పిల్లలు ఏడుస్తున్నారా. జగనన్న విద్యా వ్యవస్థ తీసుకొస్తే దాన్ని సర్వనాశనం చేసి పడేసినారు కదరా. దుర్మార్గులు రాలారా, దుర్మార్గులరా మీరు. వాళ్ళ పేద ప్రజల ఉసురు కొట్టుకొని సర్వనాశనం అవుతారా మీరు. అది మాత్రం వాస్తవం. ఖబర్దార్. జై జగనన్న. నేను జగనన్న సైనికురాల్ని. అర్థమవుతుందా? జగనన్న అంటే జగనన్న కోసం ఎంతకైనా. ఎందుకంటే జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది పక్కా. అది మాత్రం. ఈ కూటమి వచ్చిందని చెప్పేసి చాలా దారుణంగా చేస్తున్నారా మీరు. కూటమి కదా, ఎడంకాలతో తన్నుతారు ఇప్పుడు జనాలు. అంత వ్యతిరేకత ఉంది ఇప్పుడు. 9 నెలల్లో 8 నెలలు అయితేనే ఏపీ ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ఒరే చంద్రబాబు ముసలోడా, నువ్వు సీఎం అయితే ఏం పనికి రాకుండా పోయినారు. రైతులు నాశనం అవుతున్నారు. కరెంటు బిల్లులు ఏమి, ఆరోగ్యశ్రీ తీసేసిన కూడా మీరు నిజంగా వాళ్ళు పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఆపరిపెట్టి 25 లక్షలు పెంచినాడు జగనన్న. ఈ ఏపీ ప్రజలు కావాల్సిందేదే, మా వాళ్ళకి కావాల్సిందే. ఎందుకంటే డబ్బులు కాశపడి కకృతి పడి వాడిని నెత్తినికేసినారు. వాడైనా మీరు ఓట్లేసినా కదరా. ఈవీఎంలతో గెలిచిన కుక్కలు రా వాడు. ఈవీఎం సీఎంఏ వాడు. పావులగాడు అందర్రా. మీరు ఈవీఎంతో బతుకుతున్నారా మీరు సీఎంలు అయ్యి. ఈసారి ఉండరు రప్ప ఒక్కొక్క నా కొడుకు. గుర్తుపెట్టుకో. 2.2 గుర్తుపెట్టుకో. అస్సలు వదలరా మిమ్మల్ని మాత్రం. అబ్బా చూసుకోండి. మేము సోషల్ మీడియాలో కొడకల్లారా ఒక్కొక్కరికి తాట తీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి రా. ఎంత నాశనం చేస్తున్నారంటే అంత నాశనం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. జగనన్నకు రక్షణ లేకోకుండా అంటే ఏ పోలీస్ కుక్కల్లారా మీరు. జగనన్నకు రక్షణ అంటే జగనన్న పోలీసులకు మీ జాబ్ మీకు గుర్తు చేస్తున్నాడు. కానీ పచ్చ కుక్కలకు మీరు సలాం కొడుతున్నారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళ బూట్లు నాకుతున్నారు. మీకు సిగ్గులేదురా పోలీస్ కుక్కలారా మీరు మనుషులేనారా? మీ బతుకులు చెడ. ఒక్కొక్కడు అవినీతి తిమింగలాలుగా పందికొక్కులు మెక్కినట్టు మెక్కుతున్నారా. పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు కదా దుర్మార్గులారా మీరు. ఏం మనుషులరా మీరు. మీ బతుకు చెడ. మీరు ఒక బతుకుతున్నారు కదరా. మేల్కోండి. నా రాష్ట్రాన్ని తాలిబన్ల కంటే ఎక్కువ చేస్తున్నారా. మేల్కోండిరా దుర్మార్గులరా. మీ బతుకులు చెడ.